ఒక చెక్ లిస్ట్ కంప్లీట్ అయిపోయిందిరా. ఈరోజు నేను స్టేడియంకి వెళ్ళి స్టేడియంలో టీవీ నుంచి మ్యాచ్ చూడబోతున్నా. Yes, guys. Okay, start. Yes, go. చిన్నప్పుడు నాకు ఒక ఆశ ఉండేది, ఎప్పటికైనా స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ చూడాలని. అది తీరిపోయింది. 2018లో ఐ థింక్ నా పాకెట్ మనీ అప్పుడు 2000. స్టేడియం టికెట్ రేట్ వచ్చేసి 1600 1500 పెట్టేసి వెళ్ళా. నేను మా అన్నయ్య కలిసి వెళ్ళాం దానికి. దాని తర్వాత చాలాసార్లు చూసా. బట్ ఆ 2000 పాకెట్ మనీతో ఆ 1600లో దాంతో వెళ్ళి మిగతా రోజులన్నీ ఆ మంత్కి ఎలా నానా సంకలం లాగానో నాకు ఒక్కడికే తెలుసు. దాని తర్వాత మ్యాచ్లకు వెళ్తూ వచ్చా, ఇదంతా ఉంది. బట్ ఒక చెక్ లిస్ట్ ఉండిపోయింది. ఎప్పటికైనా మంచి టికెట్లు పట్టాలి అంటే గుడ్ టికెట్స్. గుడ్ టికెట్స్ అంటే ఏంటో నేను చెప్పనా, స్టేడియంకి వెళ్ళి అక్కడ టీవీలో చూస్తారు కదా, అలాంటి టికెట్లు పట్టాలని ఎప్పటి నుంచో అనుకున్నా. ఫైనలీ టుడే ఈస్ ది డే. ఐ థింక్ అరౌండ్ ఒక 1 year బ్యాక్ అనుకుంటున్నా, ఛానల్లో ఒక వ్లాగ్ ఉంటుంది. ఓ దాబాకి వెళ్తాం, వెళ్ళి అందులో నేను హాస్పిటాలిటీ బి అచ్చా रहना పడతా అనేదో అంట. Hospitality भी अच्छा रहना पड़ता है. Hey, don't win. అది నా ఛానల్లో రన్నింగ్ జోక్ అయిపోయింది. నౌ ఇట్స్ రియాలిటీ. ఎస్, హాస్పిటాలిటీ బి అచ్చా रहना పడతా హే. హాస్పిటాలిటీ టికెట్సే, అంతకన్నా హిందీ రాదు. బట్ యా, దిస్ ఇస్ ద మ్యాటర్. సో ఒక చెక్ లిస్ట్ కంప్లీట్ అయిపోయిందిరా. ఈరోజు నేను స్టేడియంకి వెళ్ళి స్టేడియంలో టీవీ నుంచి మ్యాచ్ చూడబోతున్నా. అక్కడికి వెళ్ళి ఫుడ్ తినాలి, ఫుడ్ ఇటీ టికెట్లో కలిసి వచ్చేయాలి. ఇవన్నీ ఆశలు మన చిన్నప్పటి నుంచి. ఫైనల్లీ టుడే ఇస్ ద డే. సన్ రైజర్స్ ఈస్ట్ లాంచ్. సన్ రైజర్స్ ఈస్ట్ లాంచ్ అంట. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనకి పర్క్స్ ఆఫ్ బీయింగ్ ఇన్ఫ్లుయెన్సర్ కాబట్టి మనం ఎలా వెళ్తున్నాం. బట్ అసలు దాని ఒరిజినల్ రేట్ ఎంత ఉంటుందో చూద్దాం. సో ఇది మన స్టేడియం. మనది వచ్చేసి ఇక్కడ సన్ రైజర్స్ ఈస్ట్ లాంచ్ అని ఉంది కదా, ఇక్కడ. నౌ లెట్స్ సీ అసలు దీని ప్రైస్ ఎంతో. వాట్ ద ఫక్, వాట్, 50,000. థ్యాంక్ యూ. అరే ఫుడ్ ఏమైనా ఆర్డర్ పెడదాం లంచ్కి? ఎందుకు వెళ్ళి అక్కడే తిన్నాం, అక్కడే తిందాం. హౌ ఆర్ యూ ఫీలింగ్ మ్యామ్? సో టుడే విత్ లాకర్ రూమ్ బాయ్స్, దిస్ గే అండ్ అభినయ్. ఇక్కడ చూడు, అక్కడ. కెన్ వి కాల్ ఇట్ కొలాబ్ కైండ్ ఆఫ్? యా, మా వ్లాగ్లో ఎలాగే కనిపిస్తూ ఉంటాం కదా, వద్దనుకున్నా కనిపిస్తాం, పక్క పక్కనే ఉంటాం కాబట్టి. ఇదేట్రా కలర్ ఫోటోలో సుహాస్ తగిలేసింది ఏందిరా అది? ఇది కరెక్ట్. ఇంటి లోపల ఉండాలి కలర్ ఫోటోలో సుహాస్ షర్ట్. అది ఏంటిది? అది నథింగ్, ఏం లేదు అక్కడ, ఏం లేదు. ఇది కూడా ఫ్లూక్ లో వచ్చింది. ఫ్లూట్ దిగిపోద్ది. అన్నారు కదా, ఏమన్నా ఫ్లూక్ లో వచ్చిందని. మీకు ఫ్లూక్ లో వచ్చిందా? మా దరిద్రం వల్ల వచ్చింది. గైస్, ఇది వేసుకొద్దాం అనుకుంటాను, ఏమంటావు? తొక్కుతా అంత పద్ధతిగా చెప్పడంతో నేను ఆ డిసిజన్ విరమించుకుంటున్నా. అవుట్ఫిట్ ఆఫ్ ద డే. ఈరోజు నేను కూడా మరి, అరే వీడొద్దురా, నమ్మవు రే నిన్ను నన్ను బ్లాగ్ లో ఎందుకు సెకండ్ ఫేవరెట్ మెసేజ్. సరే ఓకే, నాకు సెకండ్ ఫేవరెట్ టీమ్ ఆర్సీబీ. ఇంకేంటి, మనం మనపురం గోల్డ్. సరే ఓకే, వెళ్దాం, స్టేడియంకి వెళ్దాం. ఇట్స్ టైం అయిపోతుంది. లెట్స్ గో. బా, ఇంగ్లీష్ రా మావా. నాకు చిన్నప్పుడు నచ్చిన ఎన్టీఆర్ సినిమా పేరు ఏంటో తెలుసా? ఏంటి? సాంబా. సాంబా.
ఈరోజు కన్వర్ట్ అయిపోయారా? ఈ రోజు కన్వర్టెడ్. ఈరోజు ఎస్ఆర్ఎస్ కన్వర్ట్ ఎలాగో ఈ రోజు ఆర్సీబీ మ్యాచ్ లేదు, నా సెకండ్ ఫేవరెట్ టీమ్ ఎస్ఆర్హెచ్, సో దానికే. సో పెద్ద పెంట అయింది, నేను ఇది పెట్టుకొచ్చా. ఇప్పుడే పక్కన అంకుల్ ఇట్స్ నాట్ అలౌడ్ అన్నాడు. ఒకసారి గూగుల్ జెమ్ నేను అడిగి చూద్దాం వెదర్ ఇట్ ఈస్ అలౌడ్ ఆర్ నాట్. ఏదో ఒకటి చెయ్యాలి, అక్కడి నుంచి వాచ్ పంపించాలి ఫస్ట్. ఒక్కళ్ళు ఎవరున్నారు మ్యాన్, వాడు ఫోన్లు కొడుతున్నాడు ఎవరికైనా ఇవ్వడానికి. నేను మళ్ళీ స్ట్రాప్ మార్చాను. నేను కావాలని పెట్టుకోలేదు, ఎందుకో తెలుసా? అదే లేదు స్మార్ట్ వాచ్. నేను హబ్స్ కూడా మెట్రో దగ్గర దిగి ఇక్కడ మా తెలిసిన అబ్బాయి ఉంటే తనని ఇక్కడికి రమ్మని వాచ్ ఇచ్చేసి ఇప్పుడు మళ్ళీ స్టేడియంకి వెళ్తున్నా. ఓ మై గాడ్, ఇట్స్ స్టంట్. సర్లే, మనకు అంతా సాఫీగా అయిపోతే ఎందుకు కుదురుద్ది. నేను స్ట్రాప్ మార్చి మరీ పెట్టే మళ్ళీ వాచ్. ఫ్యాన్ మీట్. హాయ్ బ్రో, హాయ్ హాయ్. బాగా తిప్పేవరా? కాదు నాది, మీరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అక్కడ? టికెట్లు ఏముంటాయి అనుకుంటున్నారు అక్కడ? ఏం లేదు, ఒక లాంజ్ ఉంటది, ఫుడ్ ఉంటది. నేను ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను తెలుసా? టీవీ, ఆ టీవీలో మ్యాచ్. దట్ ఈస్ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్. సో ఐడి కార్డ్ వేసుకుని ఫస్ట్ టైం ఎంటరింగ్. హౌ ఇస్ ఇట్ ఫీలింగ్ బాయ్? ఎట్ వెళ్ళాలి? ఇట్స్ రియల్లీ ఫీలింగ్ వెరీ వెరీ ఎక్సైటెడ్. ఈ అమ్మది ఏంటి అలా ఉంటుంది ఎక్కడైనా? ఏమో సార్ తెలియదు మాకు. కిడ్స్ ఇన్ క్యాండీ స్టోర్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఈరోజు పక్కా మన దగ్గర ఒకసారైనా బాల్ వస్తుంది అనుకుంటున్నాను ఇన్ దోస్ 40 hours. ఈరోజు మ్యాచ్ సార్ వచ్చి అదే మనం కూర్చున్న స్పేస్ అంటున్నావు చూడు, 2 సార్లు వస్తుంది. మంది లాంగ్ గాన్, దట్టు కరెక్ట్ క్యాచింగ్ స్పాట్ మామూలుగా ఉండదు. మన ముందే క్యాచ్ పడతారు. కెమెరామ్యాన్ ఫోకస్. కాదు నేను అంటున్నాను, కనీసం ఒక్కసారైనా బాల్ మన దగ్గరకు వస్తాను. వస్తుంది కానీ మన వాళ్ళు కొట్టాలనుకుంటున్నాను నేనైతే. యా కానీ వస్తుంది. ముగ్గురితో డీల్ పెట్టుకుందాం, బాల్ మన దగ్గరకు వస్తే ఇసరేది బ్లాగ్లో తీసుకుందాం, మీ బ్లాగ్లో మా బ్లాగ్. ఓకే డన్. ఎలాగో మనం కూర్చునేది కొంచెం ముగ్గురు క్యాచింగ్ లో చూసి మనం బాల్ పట్టుకుంటాం అనుకున్నావు చూడు. చాలా చాలా కానీ పట్టుకుందాం, పట్టుకుని బ్లాగ్లో పెడదాం. ఇప్పుడు ఫస్ట్ ఏం తింటున్నారు కానీ ఏమైనా కొంచెం ఒకటి ఉంది గైస్, ఏంటంటే ఇక్కడ తీసుకెళ్ళి తింటూ మ్యాచ్ చూడడానికి ఉండదు, తినేసి వెళ్ళి మ్యాచ్ చూడాలి. అది దాన్ని బట్టి ఎస్ఆర్హెచ్ ఫస్ట్ బ్యాటింగ్, పంత్ చూస్తూ బౌల్. సూపర్, నేను అనుకున్నదే జరిగింది. ఇంకా మా బిహేవియర్తో కొంచెం తేడా. ఇల్లుకి ఇక్కడికి వచ్చారు, ఎవరు వచ్చారంట గైస్. కరెక్ట్గా మేము ఎల్ఎస్జి డగౌట్ వెనకాలే కూర్చున్నాం. ఐ కెన్ సీ ఎవ్రీవన్ లైక్ లిటరల్లీ. ఎస్ గైస్, ఫైనల్లీ స్టేడియంకి వచ్చి టీవీలో మ్యాచ్ చూద్దాం అనే కళ నెరవేరిపోయింది. ఇక్కడ అంతా సైలెంట్ గా చాలా సఫిస్టికేటెడ్ గా ఉంది. మనం ఏంటి సఫికేషన్ లో బతికిన. అసలు మ్యాచ్ కి వస్తేనే మనం చాలా గోల గోల గొంతులు పోవడం ఇవన్నీ ఉంటాయి.
ఇందాక నన్ను ఒక ఆయన వచ్చి మేనేజ్మెంట్ ఆయన వచ్చి సార్ అన్నాడు ఇలాగా నువ్వేంటి ఇక్కడ ఉన్నావు అన్నట్టు ఇలా చూపించావా? ఇలా చూపించి వెళ్ళిపోయాడు. అంటే ఎంత సఫిస్టికేటెడ్ గా బిహేవ్ చేస్తాడంటే ఫోర్క్ తో తింటాడు. నాకమంటావా? స్పూన్ ఉంది. ఉందా? నాటకాలు. నాకు కనబడలేదురా. గైస్ రౌండ్ 2 ఇట్ ఈస్ గులాబ్ జామ్ మలై రబడి. రబడి. అదే ఎలా ఉందిరా? సూపర్. అదేంటో నాకు తెలియదు కానీ ఇలాంటివి ఇంకొంచెం టేస్టీగా అనిపిస్తూ ఉంటుంది. ప్లేస్ బట్టి టేస్ట్ మారుతూ ఉంటుంది. అదే కదా. అరే ఫ్రేమ్ అదిరిపోయింది తెలుసా. ఇది ఎలా ఉందో చెప్పే తర్వాత. షూర్. సో తినేవా కొంచెం లాగ్ తీసుకుంటా. ఏడు సఫిస్టికేటెడ్ గా బిహేవ్ చేస్తున్నాడు. ఏడు ఫోర్క్ తెచ్చాడు. అక్కడ ఫోర్క్లే ఉన్నాయి, స్పూన్ ఉన్నాయి మావా. పక్కన ఉన్నాయి ఫోర్క్లు. బాగుందా? చాలా బాగుంది. కస్టర్డ్, ఫ్రూట్ కస్టర్డ్ లో గైస్ అసలు క్రేజీ. ప్లేట్లు పట్టుకెళ్ళాలా ప్రతిదీ ఒకటే మాకు పట్టుకెళ్ళాలి కదా. నేను అనుకుని ప్లేట్స్ కహా పే రఖనా హై ఇక్కడ వదిలేయచ్చు. అంటే వహా పే రఖ్ దీజియే హమ్ ఉఠా దేతే అన్నాడు. ఎక్కడ అంటే ఓ మై గాడ్, హాస్పిటాలిటీ హాస్పిటాలిటీ బి అచ్చారేనా పడతా హై. ఎస్, హాస్పిటాలిటీ వచ్చారా. ఇక్కడ చూసావా ప్రతి టేబుల్ కి? జాత్ రెండు అయితే మరి ఇంకోటి ఉందా? ఓకే ఓకే. నాకు ఇక్కడ ప్రతిదీ ఒకటి కూర్చోవచ్చా, నుంచోవచ్చా, వంగొచ్చా, బికాస్ కొంచెం ఫస్ట్ టైం కదా. దిస్ ఇస్ జస్ట్ లైక్ కొన్ని వీడియోస్ ఉంటాయి కదా, మా అమ్మని ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కించాను. దిస్ ఇస్ సేమ్. ఐ యామ్ అమ్మ ఇన్ దిస్ వీడియో. బ్రో, డోంట్ డిస్టర్బ్ మీ బ్రో. One eternity later. మ్యాచ్ ఇస్ అబౌట్ టు స్టార్ట్ గైస్. వెళ్ళిపోయారు అందరూ. ఇప్పుడే ఎల్ఎస్జీ వాళ్ళు వెళ్ళారు. అరే మీ వాళ్ళు ఉన్నారా సగం మంది అందులో. సెమీ ఫస్ట్ ఓవర్. ఫస్ట్ 3 balls డాట్ ఏంటి? ఓకే ఓకే, నేను ఇలాగే స్టార్ట్ చేస్తాను. కొంచెం నర్వ్ తర్వాత ఒక బౌండరీ కొట్టా, అదే పోతే పులి. మంచిగా ఆడండి ఈరోజైనా ప్లీజ్ రా. స్లో రన్ ఇవన్నీ వద్దురా బాబు, సరిగ్గా ఆడండి ఈరోజైనా ప్లీజ్ రా. 200 ప్లస్ కొట్టండి రా. ఇంత బాగోదు అసలు మ్యాచ్ చూడడానికి. అదే కదా. ఏంట్రా చిరాగ్గాని ఎప్పుడు మధ్యాహ్నం మ్యాచ్కి వచ్చినా ఎవడా అడ్డు అదేమవుట్ అయినని చేతిలోకి ఇచ్చాడు క్యాచ్. ఈరోజు లివింగ్ దినం. ఈరోజు లివింగ్ స్టన్ ఆడాలి, ఆడతాడు ప్లీజ్. Few moments later. మనం ఇక్కడ చూద్దాం, ఇక్కడ నుంచి ఉంటేనే 6 వెళ్తాం. అదే కదా, ఏమంటారు? సిక్స్ ద మోస్ట్ ప్రివిలేజ్డ్ జోన్. ఏసీ ఫుడ్ పెట్టి టీవీ ఇచ్చారు అక్కడ స్టేడియంలో. 50 కొట్టారా? ఇలా డోర్ పెట్టారు ఇదంతా కలిసి. అది కూడా 11. ఓకే గెసింగ్ వెళ్తాం బయటికి. గైస్ 14th ఓవర్ స్కోర్ 19, పవర్ ప్లే స్కోర్ 24. రెండు కౌంట్ ఒకటన్నా రెండు పట్టేద్దాం అని పయనించాలి. ఇంకా కొట్టండి. ఏం కంబ్యాక్ రా బాబు. కొడు. ఓకే 156 157 టార్గెట్ అయిపోయింది. ఏంటి ఏమంటావు మరి? ఎన్ని ఓవర్లో కొడతారండి? 16 అవర్స్.
16 hours లో కొట్టేస్తారంటే 18 వరకు వెళ్తాం. మీరు డిఫెండ్ చేస్తున్నారు మీరు. బట్ అమ్మో నేను ఏదో 130 అలాగే వెళ్తాను అన్నాను. బట్ 160 అన్నాను నేను మంచిగా ఆడితే. 157 డెత్ ఓవర్లు సరిగ్గా ఆడలేపారు. వాళ్ళు చాలా పోయారు బౌలింగ్. 2 overs సరిగా ఆడలేపారు. యా లేకపోతే 160 ప్లస్ కొట్టారు. ఇంకో 10 runs ఎక్కువ కొట్టేవారు. యా బట్ ఓకే డీసెంట్. మరీ వర్స్ట్ గా లాస్ట్ టైం మనం వెళ్ళిన మ్యాచ్ ఎంత కొట్టారా? 166. సర్లే ఓకే. అబ్బాయి ఫస్ట్ 10 ఓవర్లు నిద్ర. లోపల మ్యాచ్ జరుగుతున్నప్పుడు లోపలికి వెళ్తాను నేను క్యాంటీన్ లో, కానీ ఎప్పుడు అనుకోలే. అసలు క్యాంటీన్కి వెళ్తానని అనుకోలే మ్యాచ్ లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాంటీన్ కాదు అది, ఫుడ్ కోర్ట్. యా ఫుడ్ కోర్ట్. సూపర్ గైస్. నీకు తెలుసా మధ్యాహ్నం మ్యాచ్ వస్తే అడ్వాంటేజ్ ఏంటో? డే లైట్ ఫ్లడ్ లైట్ రెండో చూడొచ్చు. అవును. అరే ఇప్పుడు చెప్పరా నెగ్గుతారా నెగ్గరా? ఎగరు. ఇంకో 2 వికెట్లు పడితే నెగ్గుతారా? అసలు పడవు. అరే 6 hours రా. అరే 36 balls 49, 2 వికెట్లు పడితే ప్రెజర్ పెరుగుతుంది. 2 టైట్ ఓవర్లు నెగ్గుతారా? అరే ఈ ఓవర్ లో పంత అవుట్ అయితే నెగ్గుతారా? అరే మలింగం దింపారు. అవుట్ అవడు. గైస్ 6 balls 9 runs. ఇంకొక ప్రైమ్ బౌలర్ కొంటే సరిపోతుంది. నేను చెప్తున్నా ఎస్ఆర్హెచ్, మీరు ఇంకొక ప్రైమ్ బౌలర్ కొంటే ఇలాంటి టైంలో ఉపయోగపడుతుంది. ఉనక్కత్త అంట పంతకి. ఫస్ట్ బాల్ 4 కొట్టాడు. ఇప్పుడు 5 balls 5 runs తిరిగి. వాట్ ఇస్ దిస్ మ్యాన్? అయిపోయింది గైస్ మ్యాచ్. ఎస్ఆర్ఎస్ మేనేజ్మెంట్ ఇంకొక మంచి బౌలర్ కొని ఉంటే ఈరోజు నెగ్గేటోళ్ళు. 9 runs డిఫెక్ట్ చేయాలంటే వాళ్ళకు ఉన్న ప్రీమియం బౌలర్ వచ్చేసి ఉనత్కత్ అంటే లైక్ కొట్టేస్తాడు పంత్. బట్ ఇట్ వాస్ అ వెరీ టైట్ మ్యాచ్. బోరింగ్ మ్యాచ్ అవుతుంది అనుకున్నా, ఇట్ వాస్ అ టైట్ మ్యాచ్. ఎంటర్టైన్డ్. వాట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇట్ వాస్. బట్ ఇంకో బౌలర్ ఉంటే ఈరోజు ఎస్ఆర్ఎస్ నెగ్గేద్దరు. మంచి బౌలర్ ఉంటే ఫస్ట్ 2 balls 4 వెళ్ళకుండా ఉన్నా నెగ్గుతారు. బట్ క్లోజ్ మ్యాచ్ మ్యామ్. గుడ్ మ్యాచ్ వెల్ ప్లేడ్. గుడ్ మ్యాచ్, వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. హాస్పిటాలిటీ ఆఫ్ ది మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్.